कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त। దేశంలో పెరిగిపోతున్న బద్ధకస్తుల జనాభా అని ఒక పరిశోధన తెలిపింది. उत्तिष्ठ गरुडध्वज ఉన్నాడుగా మన ఇంట్లో కూడా ఒకడు. ఓ సార్ లేచారు. కాఫీ పెట్టమ్మా, తాగి విహారయాత్రకు వెళ్తారు. ఏంటే నాకు ఇది రోజు. సరే నాన్న. అలా చూసే కోపం కసి ఉంటే కాస్త ఉదయాన్నే లేచి బాగుపడే పని ఏదైనా చేయొచ్చుగా. నాన్న కోడి కూడా పొద్దున్నే లేస్తుంది. కూర వండుకుని తినేస్తాం. జూలై నేను కూడా మా టీవీలో వాడు ఎన్నిసార్లు వేశాడో అన్నిసార్లు చూసారా. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ఇక్కడికి రా, టిఫిన్ వద్దా? ఫ్రెండ్ వస్తుంది ఊరికి కొత్త, హెల్ప్ అడిగింది, వెళ్తున్నా. అమ్మాయి హెల్ప్ అడిగిందంటే వెళ్తున్నావు. నా కొడుకు వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు నాన్న ఇంకా వీడు మనల్ని సీరియస్గా తీసుకునేది? అమ్మా, నాన్న. కళ్ళకి ఏదో అడ్డుగా ఉంది, చూడమ్మా ఒకసారి. చదవడానికి చిరాగ్గా ఉంది. ఇదేంటో పోవట్లేదు నాన్న, పెరుగుతున్నట్టుంది, అందుకే కనిపించట్లేదేమో. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? వయసు అయిపోయింది కదమ్మా, ఇవన్నీ వచ్చిపోయేవే. హాస్పిటల్ వరకు ఎందుకు? నువ్వు వాడు ఇద్దరూ నా మాట వినరు. సరే నాన్న, ఇవాళ స్కూల్లో పేరెంట్స్తో మీటింగ్ ఉంది, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. వెల్కమ్ టు వైజాగ్ బ్రో. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళకి మా ఊరు వచ్చావు. రావాల్సి వచ్చింది. అవును, ఏంటి ఇక్కడ ప్రోగ్రామ్? నాకు సరిగ్గా అర్థం కాలేదు. అంత డీటెయిల్గా మెసేజ్ పెట్టాక కూడా అర్థం కాలేదా? అదేదో ఐ డొనేషన్ అన్నావు, ఇదంతా మనకు సంబంధించింది కాదు కదా అని లైట్ తీసుకున్నా. నేను తీసుకెళ్ళి చేయిస్తా, ఆగు. అమ్మో నాకొద్దు, మళ్ళీ నెక్స్ట్ టైంలో కళ్ళు లేకుండా పుట్టేస్తే. ఏం చదువుకున్నా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? కళ్ళంటే పైన కార్ని అనే పాటను తీస్తారు. ఏదైనా నాకైతే వద్దు. సర్లే, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు అదెందుకు వచ్చింది? నువ్వు కూడా మా నాన్నలాగా క్లాస్ పీకుతావు ఎప్పుడు. ఫ్యూచర్లో ఏం చేస్తావు, ఏమవుతావు ప్లాన్ కూడా లేదు, కానీ ఉందో లేదో తెలియని నెక్స్ట్ జన్మ కోసం మాట్లాడుతున్నావు. మరి ఆలోచించుకు ఎంత లాజిక్ ఉందో. సర్లే, వర్షం పడేలా ఉంది, నన్ను దింపే. సరే పద. సో స్టూడెంట్స్, మనం ఏం చూడాలి అన్నా మన హ్యూమన్ బాడీలో ఐ అనేది చాలా ముఖ్యమైన పార్ట్. సో మీరు మీ ఐస్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, స్క్రీన్ టైం లాంటివి తగ్గించుకోండి. ఓకే స్టూడెంట్స్, టైం అయిపోయింది. రేపు అందరూ ఐ బొమ్మని గీసుకొని రండి, నేను తప్పకుండా చెక్ చేస్తాను. ఏంటి మేడం డల్గా ఉన్నారు? కొలీగ్స్ మండి, షేర్ చేసుకోవాలి. ఏముంటాయండి, ఇంట్లో ప్రాబ్లమ్సే. తమ్ముడేమో చెప్పిన మాట వినట్లేదు,
నాన్న కూడా చిన్న పిల్లోడిలాగే, కళ్ళు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్దామంటే రానంటున్నారు. ఇంకేం చెప్తాం? నాకు తెలిసిన ఆప్థమాలజిస్ట్ ఒకళ్ళు ఉన్నారు, ఆయనతో మాట్లాడమంటారా? కొంచెం మాట్లాడండి. రేపు ఆఫ్టర్నూన్ అలా రమ్మన్నారు, వెళ్దామా? వెళ్దామండి. కలలు కళ్ళల్లో వాలుతుండగా గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా కంటి పాపలో పువ్వు పూయగా. అరే ఏంట్రా, ఎన్నిసార్లు కాల్ చేశాను? నాన్నని హాస్పిటల్కి తీసుకొచ్చాను, డాక్టర్ ఏదో మాట్లాడాలంట. నాకు కొంచెం భయంగా ఉంది, నువ్వు కూడా రా. ఓకే, రిపోర్ట్స్ అన్నీ చూశానండి. ఇది కొంచెం సీరియస్ మ్యాటరే, మీరు స్టేబుల్గా ఉండండి. ఈ రీసెంట్ పాస్ట్లో మీ ఫాదర్కి ఇంజరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అలాగేమైనా అయ్యాయా? అంటే 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది డాక్టర్ గారు. అప్పటి నుండి నాన్న బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. సో మేబీ ఆ యాక్సిడెంట్లోనే కంటికి కూడా దెబ్బ తగిలి ఉండొచ్చు. అదప్పుడు నోటీస్ చేయకపోవడం వల్ల స్కార్స్లా ఫామ్ అయిపోయాయి. అవే మనకి ఇప్పుడు కనిపించే మచ్చలు. వాటిని అలాగే వదిలేసామంటే అవి కళ్ళు మొత్తం స్ప్రెడ్ అయ్యి కంప్లీట్ బ్లైండెడ్నెస్కి ప్రోగ్రెస్ అవ్వచ్చు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమి ఉండదా డాక్టర్ గారు? దీనికి మందులు వాడినా అంత ఎఫెక్ట్ ఉండదు. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, సర్జరీ పడుతుంది. ఓకే డాక్టర్, మీ డేట్ చెప్తే మేము మేనేజ్మెంట్ చూసుకుంటాం. వీళ్ళని తొందరగా సర్జరీ కంప్లీట్ చేసేద్దాం. ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి కార్నియల్ గ్రాఫ్ట్స్ అవసరం పడుతుంది. సో వాటి కోసమని ఒకసారి ఐ బ్యాంక్లో అడగండి, దానికి టైం పట్టొచ్చు. మీ డాక్టర్ కదండి, కొంచెం మీ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి కొంచెం తొందరగా అయ్యేలా చూడండి. ఎంత మనీ అయినా పర్లేదు, మేము చూసుకుంటాం. మనీతో మనం అన్నీ కొనలేమండి. ఇప్పటికే ఐ బ్యాంక్లో గ్రాఫ్ట్ షార్టేజెస్ ఉన్నాయి. మొన్న ఈ జరిగిన పాండమిక్లో చాలా డోనర్స్ నుంచి స్పెసిమెన్స్ తీయలేదు. ఒకసారి మీరు వెళ్ళి అడగండి ఐ బ్యాంక్లో. అవైలబుల్ అయితే వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేస్తారు. దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ది సర్జరీ. మారుతున్న ఓ మాయ చూడగలవు, నవ్వుతో చిన్న నవ్వుతో జగమంత మార్చగలవు, నవ్వుతో చిన్న నవ్వుతో గగనాన్ని దించగలవు. సార్ ఎప్పట్లోపల రావచ్చు సార్? వెయిటింగ్ లిస్ట్లో పెట్టాము, వస్తుంది. వచ్చినప్పుడు మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము, అప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫామ్ పట్టుకెళ్ళండి, వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తాం. కొంచెం తొందరగా అయ్యేలా చూడండి సార్. వచ్చినప్పుడే వెయిటింగ్ లిస్ట్లో ఉంది, చూస్తాం. ప్రేమతో వెలిగించు ఆ వెలుతురిలో నిన్ను ప్రేమించే ప్రాణం ఉనికిని గమనించు. సార్ నిన్న మా నాన్నగారు ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చాను. అవైలబుల్గా ఉంటే చెప్తాం కదండి. ప్రెసెంట్ గ్రాఫ్ట్స్ లేవు, వెయిటింగ్ లిస్ట్లో ఉంచాం కదా, చెప్తాము. కొంచెం అర్జెంట్ సార్. ఎంత అర్జెంట్ అయినా అవైలబుల్గా ఉండాలి కదండి. మీలాగే అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరికీ ఇవ్వాలి కదా. వెయిటింగ్ లిస్ట్లో ఉంచాము కాబట్టి అవైలబుల్గా ఉంటే ఇస్తాము. కోటి దివ్వెల కాంతి చూడగలవు, ఆశతో చిన్న ఆశతో గతమంత మార్చగలవు, ఆశతో చిన్న ఆశతో గతకంత. సార్ అవైలబుల్గా ఉంటే మేమే ఫోన్ చేసి మేమే పిలిచి మీకు ఇస్తాము, అర్థమైందా? దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. మీకు అవసరమైందని రోజు వస్తున్నారని ఇప్పటికిప్పుడు మేము ఇవ్వలేం కదా. కొంచెం వెయిట్ చేయండి సార్, కొంచెం వెయిట్ చేయండి. మీ సీరియస్నెస్ మాకు అర్థమవుతుంది, బట్ మేమేం చేయలేము, అందరికీ మీలానే అవసరము. అంత అర్జెంట్ ఏంట్రా, ఏమైంది? ఆ రోజు నువ్వు చెప్పిన సిచ్యువేషన్ నాకే వచ్చింది. ఏమైంది? మా ఫాదర్కి జరిగిన యాక్సిడెంట్లో కంటికి ఏదో అయ్యిందంట, దానివల్ల చూపే పోతుంది. ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం అన్నారు. చాలా వెతికాం, డోనర్స్ లేరు. ఇంకా లేట్ అయితే ఏమవుతుందో తెలియదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టమే. ఆయన ఎప్పుడు నన్ను తిడుతున్నా నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. కానీ ఇప్పుడు నేను చేసే పనులు ఆయన చూడలేరు, నన్ను ఏమీ అనలేదు. మళ్ళీ ఆ పాత రోజులు వస్తే బాగుండే.
సరే నువ్వేం కంగారు పడుకు, నా చేతిలో ఉన్నంత వరకు ఐ హెల్ప్ యూ. ఎలాగైనా చేద్దాం. థ్యాంక్ యూ రా. ఎలాగైనా దొరికేస్తే చాలు. తర్వాత ఏముంది, అంతా హ్యాపీస్. నువ్వు డొనేట్ చేయవా? అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించడం ఏంట్రా, చేయాలి. సిచ్యువేషన్ మన దాకా వచ్చాకైనా అర్థం చేసుకోవాలి. ఒకరు డొనేట్ చేస్తే ఇద్దరికి ఐసైట్ తీసుకురావచ్చు తెలుసా. ఫోన్లే, ఒక 5 minutes బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుని నీ పనులు నువ్వు ట్రై చేయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అండ్ ఆల్సో మన పిచ్చి పిచ్చి మూఢనమ్మకాల వల్ల మనం మన లాజిక్ని కప్పేస్తున్నాం. చా, అయినా ఇవన్నీ నీకు చెప్తున్నాను చూడు, మళ్ళీ క్లాస్ పీకుతా అంటావు. సర్లే వదిలే. నాకు నిజంగానే దీని గురించి ఐడియా లేదు, అందుకే ఆ రోజు అన్నాను. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి. చెప్పు ప్లీజ్. కార్నియా అనేది ఒక లేయర్, ఆ లేయర్ తీస్తే సరిపోతుంది, మొత్తం అయ్యంతా తీయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ వల్లనే ఇవ్వచ్చు. అండ్ నువ్వు ఒకసారి ఇస్తా అని ఒప్పుకున్నాక మన టైం వచ్చినప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోపోతే జరగదు. అండ్ మన హెల్తీగా ఉన్న కార్నియా మనం చనిపోయాక 5 to 7 hours లోపల తీస్తారు. అండ్ అది కూడా మన దగ్గరకు వచ్చి తీస్తారు. ఈ మాత్రం చాలదా మనం డొనేట్ చేయడానికి? నేనైతే ఎప్పుడో ప్లెజ్ చేశాను, ఇప్పుడు నువ్వు కూడా చేయాలి. నువ్వు అన్నది కరెక్టే. మనంతకాలం వేరే వాళ్ళకి చేసి వెళ్ళిపోకటైతే, లేనప్పుడు కూడా ఒకరికి లైఫ్ ఇస్తున్నామంటే ఇంకంతకంటే మనకేం కావాలి? సో తప్పకుండా చేస్తాం. మెల్లగా కళ్ళు తెరవండి.